ఒక కథలో పండుగ రోజు ఒక తల్లి రాత్రి 10ంటికి వంటింట్లో గిన్నెలు శుభ్రం చేస్తుంటే ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్ళు వాళ్ళ భర్తల దగ్గరకు వెళ్లి, మీ అమ్మను ఈ పనులు పొద్దున చేసుకోమని చెప్పు, ఇప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంది అని అంటారు. అప్పుడు పెద్ద కొడుకు రూంలో నుంచి వంటగది వైపు నడుస్తుండగా తమ్ముడు కూడా తోడు వస్తాడు. ఇద్దరూ కలిసి అమ్మ దగ్గరకు వెళ్లి గిన్నెలు శుభ్రం చేయడానికి సహాయపడతారు. అమ్మ వద్దని వారిస్తున్నా ఆవిడని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి, అమ్మా పొద్దున్నే మమ్మల్ని కూడా లేపు, మేము కూడా నీతో పాటు పూజ చేస్తాము, నాన్నగారితో పాటు వాకింగ్ కూడా వెళ్తాము అని అంటారు. అలా రోజూ తన భర్తలు ఏ ఇబ్బంది అనుకోకుండా తల్లికి సహాయం చేస్తూ తండ్రికి తోడుగా ఉంటుంటే గమనించిన భార్యలు, మీ అమ్మ ఆ పనులు చేస్తుంది కదా, ఆవిడని చెయ్యకుండా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడగగా, మేము పెళ్లి చేసుకోవడానికి ఒకానొక కారణం అమ్మకు కొద్దిగా సహాయపడతారని, కానీ పర్వాలేదు, మేము పెళ్లికి ముందు ఇలాగే మా అమ్మకు సహాయం